రోడ్డెక్కిన పసుపు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, ఎన్నికల హామీ అమలుకు డిమాండ్, మద్దతు ధర ఇవ్వాలంటూ ధర్నా. చూడండి, నిన్న మొత్తం ధర్నా చేపట్టిర్రు పసుపు రైతులంతా కూడా ఇలా బోర్డు పెడతామని చెప్పి బీజేపీ ఆమోదం తెలిపింది. సో అది ఇంకా ముందుకు పోవట్లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అంటే, మేమే ఇక మద్దతు ధర కల్పిస్తాం రైతులకి, బాగా చెప్తా వరంగల్లో చెప్పారు సీదా ముఖ్యమంత్రి గారు. పసుపు రైతులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ మేము మద్దతు ధర ఎంత, 15,000 రూపాయలు, 15,000 రూపాయలకి పైగానే ఇచ్చేస్తాం కింటాక్ అని చెప్పిర్రు. మరేమో ఇస్తలేరట, ఇస్తలేరని చెప్పి ఇప్పుడు పసుపు రైతులు కూడా రోడ్డెక్కిర్రు. దాదాపుగా ఇక చూడండి, మంగళవారం రైతులు రోడ్డెక్కారు. కింటాకు 15,000 మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి ఎంఏఎస్ పథకం కింద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా పసుపు కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పసుపు రైతులకు మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల ముందు వరంగల్లో ప్రకటించిన డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు రోడ్ల మీదకి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఇగో ఇట్లా ధర్నాలు, రాస్తారోకోలు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నాయి.